హాయ్ హలో వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్. ఇవాళ మనము కేవీఎస్ స్పోర్ట్స్ పార్క్లో ఉన్నటువంటి మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం రండి. ఇందులో మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్లు గేమ్స్ ఆడడానికి చాలా కోర్ట్లు, గ్రౌండ్ చాలా బాగుంది, వాకింగ్ ట్రాక్ బాగుంది, చెట్లు చాలా బాగున్నాయని అనుకున్నాం కదండి. ఇందులో మరొక విశేషం ఏంటంటే యోగా చేసుకోవడానికి యోగా సెంటర్ ఇక్కడ చాలా బాగుంది. ఈ యోగా సెంటర్కి వెళ్ళాలంటే ఒక వుడెన్ బ్రిడ్జ్ని దాటాలి, ఎందుకంటే కాలువ మీద ఈ వుడెన్ బ్రిడ్జ్ ఉందండి. ఈ కాలువ మొత్తంలో తామర పూల మొక్కలు ఫుల్గా ఉన్నాయి. కాకపోతే తామర పూలు తక్కువగా ఉన్నాయి, కానీ వాటర్ కొంచెము సరిగా లేనట్లుంది. దానివల్ల పూలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఇవన్నీ మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదండి, అదంతా తామర మొక్కలేనండి. ఈ వుడెన్ బ్రిడ్జ్ దాటేసి మెల్లగా అటువైపుకి వెళ్తే మనకొక బుద్ధుని విగ్రహం కనిపిస్తుందండి. మామూలుగా బుద్ధుడు ధర్మానికి ప్రతినిధి అంటారు కదా, అలాంటి బుద్ధుని విగ్రహము ఇక్కడ చాలా బాగుంది. ఈ చుట్టూ కూడా మొత్తం గడ్డి చేమంతి గ్రీనరీతో రకరకాల ఫ్లవర్స్తో చాలా బాగుంది. ఒకసారి చూసేద్దాం రండి. ఇక్కడ ఉన్నది చూడండి, కొన్ని స్టెప్స్ ఎక్కంగానే బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది. ఈ బుద్ధుడి విగ్రహం బ్యాక్ సైడ్ ఉన్నది యోగా సెంటర్ అండి. కొంచెము ఎత్తైన ప్రదేశంలో దీన్ని కట్టి ఉంది కాబట్టి కొంచెం హైట్లో కనిపిస్తుందండి. దీని చుట్టూ మళ్ళీ నడవడానికి అందుకు ట్రాక్ కూడా ఉంది. ఒకసారి దీన్ని చూసేసి మళ్ళీ ట్రాక్ వైపుకు వెళ్ళిపోదాం. వచ్చేయండి మరి. చూడండి, ఇక్కడ యోగా హాల్ అని రాసున్నారు. ఇక్కడ ఒక చిన్న పాండ్ కూడా ఉంది, కాకపోతే ఇందులో మొక్కలు లేవు. ఈ బుద్ధుని విగ్రహం కింద మీ శ్వాసే మీ గురువు, శ్వాస మీద ధ్యాస, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి అని రాసి ఉంది. నిజమే కదండి. మనం శ్వాస మీద ధ్యాసని మనమే పెట్టాలి, మనం ఉద్ధరించుకోవాలి. అంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఎక్సర్సైజ్ కానీ ఏవైనా చేయాలి. ఇది కొంచెం ఎత్తైన ప్లేస్లో ఉందన్నాను కదండి. దీని చుట్టూ ఒక ట్రాక్ ఉంది. ఈ ట్రాక్లో చుట్టూ ఒక కొండ చుట్టూ తిరిగినట్లు ఉంటుంది. ఈ చుట్టుపక్కల మొత్తము గ్రీనరీతో చక్కని గాలితో చాలా బాగుందండి. యోగా ఎందుకు చేసుకోవడానికి ఏంటి, ధ్యానం చేసుకోవడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. ఎందుకంటే మనకి టౌన్లో ఉన్న వాళ్ళకి మామూలుగా చల్లని గాలి దొరకాలంటే కష్టం కదండి. కానీ ఇందులో మాత్రము చాలా చల్లగా కాలుష్యం లేనటువంటి గాలి మనకు దొరుకుతుంది. ఈ చుట్టూ ఉన్నటువంటి యోగా సెంటర్ చుట్టూ సగం వరకు కాలువ ఉంది. ఆ కాలువలో మొత్తము తామర మొక్కలే ఉన్నాయండి. ఈ తామర మొక్కలతో పాటు చుట్టుపక్కల రకరకాల కలర్ఫుల్ ఆకులు ఉన్నటువంటి చెట్లు చూడండి. ఇక్కడ డిఫరెంట్గా లీవ్స్ ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి కదా. దాని తర్వాత ఇంకొక వెరైటీ ఆఫ్ ది ప్లాంట్స్ వేసి ఉన్నారు. ఇలాగ మొక్కలన్నీ చిన్న చిన్నవైనా కూడా చూడడానికి బాగుంది. ఇది చూడండి, గ్రాసే ఎంత చక్కగా ఉందో. మనం ఆల్రెడీ అనుకున్నాం కదండి, అక్కడక్కడ స్టోన్స్ పైన రకరకాల బొమ్మలు వేసి ఉన్నారు అనేసి. ఈ చుట్టుపక్కల ప్లేస్ రకరకాల క్రోటాన్తో, అంటే రంగురంగుల ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ రంగురంగుల ఫ్లవర్స్తో పాటు చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా బాగుంది. చూడండి, గాలి ఎంత వీస్తుందో మీకే చెట్లు ఊకే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు గాలి ఎంత బాగుందో అన్న మాటకి. ఇక్కడ ఈ స్టోన్ మీద ఒక బగ్ని కూడా వేసి ఉన్నారు. ఇందులో ఇంకొక అట్రాక్షన్ ఏంటంటే, ఒక రూఫ్ మాత్రమే వేసి చుట్టూ వాల్స్ క్లోజ్ చేయనటువంటి ఒక చిన్న కన్స్ట్రక్షన్ ఉందండి. ఇందులో ఇదంతా మొత్తం మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారు. ఇక్కడ మనం కూర్చొని ధ్యానం అందుకు చాలా బాగా చేసుకోవచ్చు అండి. మెడిటేషన్ చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇలాంటి ప్లేసెస్లో మరీ మెడిటేషన్ అంటే చాలా బాగుంటుంది. ఇది నాకైతే చాలా నచ్చిందండి. ఆల్రెడీ మనం వన్ సైడ్ అంతా చూసేసాం కదా లాస్ట్ టైము. ఇప్పుడు ఇంకొక సైడ్ చూద్దామండి. ఇక్కడ చూడండి, లావెండర్ కలర్లో ఉన్న మొక్కలు ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి కదండి. ఇవి లావెండర్ కలర్లో ఉన్నాయి. సడన్గా చూస్తే మనము తులసిలాగా అనిపిస్తుంది, కానీ అది తులసి మొక్కలాగా లేదండి. లావెండర్ ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ఇవి మనం లాస్ట్ టైం చూసినప్పుడు ఇన్ని ఫ్లవర్స్ లేవు,
గడ్డి మొక్కలే కదండి. రకరకాల స్పోర్ట్స్కి రకరకాల కోర్ట్లు రెడీ చేస్తున్నారండి. యాక్చువల్గా మనం ఆడుకోవాలి అంటే ఒక టెన్నిస్ కోర్ట్ కానీ, ఒక బాస్కెట్బాల్ కోర్ట్ కానీ, ఒక స్కేటింగ్ కోర్ట్ కానీ రెడీ చేసుకోవాలంటే మన వల్ల అయ్యే పని కాదు కదండి. కానీ ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఈ కోర్ట్స్ అన్నీ రెడీ చేస్తున్నారు. పిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా ఆడుకోవడానికి చాలా బాగుందండి.